ఐవీఆర్సీఎల్ ఆఫీస్ దగ్గర పరిస్థితి అక్కడ ఏం జరుగుతుందో మా కరెస్పాండెంట్ తిరుమల రెడ్డిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. తిరుమల రెడ్డి, చెప్పండి, ఫ్లైఓవర్ కుప్పకీలిన ఘటనలో ఇంతమంది మృతి చెందడం, అలాగే చాలామంది గాయాల పాలవటం ఏ విధంగా చూస్తోంది ప్రభుత్వం? అలాగే ఐవీఆర్సీఎల్ దీన్ని దేవుడి లీలగా అభివర్ణించడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ప్రస్తుతం ఐవీఆర్సీఎల్ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఏంటి? హరి, ఏదైతే నిన్న కోల్కతాలో జరిగినటువంటి విషాదకరమైన ఘటనలో దానికి కారణమైనటువంటి ప్రధాన కార్యాలయం ఏదైతే ఆ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ఐవీఆర్సీఎల్ ప్రధాన కార్యాలయం దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. అయితే నిన్న సంఘటన జరిగిన అనంతరం ఇక్కడ ఉన్న సిబ్బందిని మనం దానిపైన వివరణ కోరే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు దేవుని లీలగా కూడా వాళ్ళు అభివర్ణించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆసక్తికర విషయాలు మనకు వెలుగులోకి వచ్చినాయని కూడా చెప్పవచ్చు. ఏదైతే ఐవీఆర్సీఎల్ 2002లో హైదరాబాద్లో జరిగినటువంటి జాతీయ స్పోర్ట్స్కి కూడా వీళ్ళు స్పోర్ట్స్ కాంప్లెక్స్ని కూడా నిర్మించింది కూడా వీళ్ళే అని కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా 2009లో దీనికి సంబంధించి కోల్కతాలో ఏదైతే నిన్న కూలిపోయినటువంటి ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళకి కేటాయించిన సమయంలో 166 కోట్ల ప్రాజెక్టు కూడుకున్నటువంటి ఈ టెండర్ వీళ్ళు 18 నెలల్లో పూర్తి చేయాల్సింది. కానీ దాదాపు 84 నెలలు కలుస్తున్నా కానీ ఇప్పటివరకు కూడా దాన్ని పూర్తిగా చేయకపోవడం, దీనికి సంబంధించినటువంటి దాదాపు 50% వాటాలు కూడా ఇప్పటికే బ్యాంకులు తమ ఆధీనంలోకి తీసుకున్నాం. అయితే నిన్న జరిగిన ఘటన పైన కలకత్తా ఇప్పటికే విచారణ కమిటీని కూడా నియమించడం జరిగింది. 2 బృందాలతో కూడినటువంటి విచారణ కమిటీ మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. అంటే నిన్న అక్కడి నుంచి బయలుదేరినటువంటి 2 బృందాలు కూడా ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్కు చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం ఆ బృందాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ విధులు ఎక్కడ అన్న దానిపైన కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారు. దీనికి సంబంధించినటువంటి చైర్మన్ కూడా పరారీలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న జరిగిన ఘటనలో ఇప్పటి వరకు 25 మంది మృత్యువాత పడగా మరికొంతమంది కూడా మృతి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళని కాపాడేందుకు శిథిలాల కింద చిక్కుకున్నట్టు వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మృతుల సంఖ్య మాత్రం అంతకంతకు పెరుగుతూనే వస్తుంది. అయితే ఇక్కడ ఈ నిర్మాణ కంపెనీ దాదాపు పీకల్లోతు కష్టాల్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నిర్మాణ కంపెనీకి సంబంధించినటువంటి 50% వాటా ఇప్పటికే బ్యాంకులు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే నిర్మాణ సంస్థ కూడా ఇప్పుడు ఒకటే చెప్తుంది, అంటే మేము పూర్తిగా ఆర్థికంగా నష్టపోయాం, ఇప్పుడు జరిగిన పరిణామాలపైన కూడా మేము స్పందించే పరిస్థితి లేదని కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. హరి, అంటే ఎవరి లోపంగా చెప్తున్నారు? అంటే ఇంత పెద్ద ఫ్లైఓవర్ ఇలా కూలిపోవడం, ఇంతమంది మృతి చెందడం నిజంగా చరిత్రలో ఎప్పుడూ లేని సంఘటన ఇదని చెప్పాలి. సో కంపెనీపై ఎలాంటి చర్యలు ఉంటాయో, వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసే అవకాశం ఉంటుందా? చైర్మన్ అందుబాటులో లేనట్టుగా కూడా తెలుస్తోంది. దాని గురించి ఏం చెప్తున్నారు? ప్రభుత్వ అధికారుల చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అధికారులు ఏం చెప్తున్నారు? మీరు వాళ్ళతో కాంటాక్ట్ చేయడం జరిగిందా? హరి, ఖచ్చితంగా ఏదైతే నిన్న జరిగిన సంఘటనలో పూర్తిగా ఇంజనీర్ల తప్పిదాలంతో పాటు ఏదైతే నిర్మాణ సంస్థ అన్నటువంటి ఈ కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది పూర్తి స్థాయిలో తప్పిదం కూడా మనం భావించాం. ఎందుకంటే ఏదైనా ఒక సాధారణ చిన్నపాటి నిర్మాణం జరిపేటప్పుడే ఇంజనీర్లతో కూడినటువంటి బృందం పూర్తి స్థాయిలో దాన్ని పరిశీలించిన అనంతరమే నిర్మాణాలు చేపడుతుంది. కానీ నిన్న జరిగినటువంటి ఘటన తీసుకున్నట్టయితే పూర్తిగా నాణ్యత లోపాలు అక్కడ ఏమాత్రం పాటించినట్టుగా కూడా తెలుస్తుంది. అదే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం కూడా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. అందున 18 నెలల్లో పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టు 84 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పూర్తి చేయకపోవడంపై ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం కానీ ఎందుకు ఆలస్యం జరుగుతుందన్న దానిపైన కూడా విచారణ జరపకపోవడం కూడా పలు విమర్శలకు తావిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడికి రావాల్సినటువంటి కలకత్తా బృందాలు 2 కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఫైళ్లను స్వాధీనం చేసుకుంటారు. అనంతరం నిన్న జరిగిన పరిణామాలు, అదేవిధంగా ఆర్థికంగా వీళ్ళు ఇప్పటి వరకు కూడా పూర్తి చేయాల్సిన పని ఎందుకు పూర్తి చేయలేదు, అదేవిధంగా ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి ఏందన్న దానిపైన కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హరి, ఓకే తిరుమల.